వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు శాంతి సామరస్యంగా మెలుగుతున్న ఈ పరిస్థితుల్లో సైగ చేస్తే రాత్రి కన్ను కొడితే పని అయిపోవాలంటే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని హత్యలు చేయాలని చెప్తున్నాడు. ఈరోజు మనం టూ టౌన్ పోలీస్ స్టేషన్ కొత్తపేట పోలీస్ స్టేషన్లో అతని మీద పేర్ని నాని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేము పోలీసులకి సిపికి కోరుతున్నాం, ఎట్టి పరిస్థితుల్లో అతనిపై ఎఫ్ఐఆర్ చేసి అతన్ని అరెస్ట్ చేసి ఇదే పోలీస్ స్టేషన్లో తీసుకురావాలని కోరుతున్నాం. పేర్ని నాని నీకు ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, నారా లోకేష్ కనుక ఒక సైగ చేస్తే కొడక నిన్ను ఈ స్తంభానికి పోలీస్ స్టేషన్ ఎదురే ఈ స్తంభానికి వేలాడి తీస్తామని తెలియజేస్తున్నాను. గత 2 రోజుల క్రితం మరి తొర్రోడు అంటే మాజీ మంత్రి తొర్రోడు అంటే ఈ గూకుల్ తల్లికి కూడా చెప్పేసిద్ది. ఎందుకంటే సైకో ప్రభుత్వంలో గత సైకో ప్రభుత్వంలో మహిళల మీద దాడులు, టీడీపీ కార్యకర్తల మీద దాడులు, అత్యాచారాలు, మానభంగాలు, గంజా డ్రగ్స్ 5 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేసిన పాలనలో ఈ రోజు కూడా మరి మంచి పరిపాలన వచ్చి సంవత్సరం అయింది. ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇట్లాంటి పరిపాలన కూటమి ప్రభుత్వం జరిగింది అని మరి ఇట్లాంటి సైకోలు మళ్ళీ గత 3 నెలల నుంచి స్టార్ట్ అయ్యారు. పరిపాలన ఎక్కడ మంచిగా జరుగుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకుడు నారా లోకేష్ గారికి మంచి పేరు వస్తుంది కాబట్టి ఏదో ఒకటి చెయ్యాలా, ఏదో ఒకటి తలలు నరకేయాలా, ఏదో ఒకటి మార్గాల్లోగా చేసి కూటమి ప్రభుత్వం మీద వేయాలని భావిస్తున్నారు. ప్రజలంతా కూడా ఇట్లాంటి వాళ్ళకి గమనిస్తున్నారు. ఒకటే అడుగుతున్నాం, అరే తొర్రోడే కన్ను కొడితే నీ భార్య నైట్ డ్రైవర్ని తీసుకెళ్ళిందా? కన్ను కొడితే మీరు డ్రైవరు ఎస్సీ క్యాండిడేట్ కి మరి కన్ను కొట్టి నైట్ చంపేసి పోస్టర్ పంపించారా? కన్ను కొట్టేసి నీ భార్య నైట్ లారీల బియ్యం తరవేశారా అని దీని మీద మేమందరం కూడా మాట్లాడటం జరుగుతుంది. ఇట్లాంటి కన్ను కొట్టేసి మరి తెల్లవారుజాము 3 గంటలకి తలకాయ నరికేసి తలకాయ కూడా వండేశారా మీరు? సైకో పాలనలో ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారో, అత్యాచారాలు, మానభంగాలు ఇన్ని జరిగినాయి కాబట్టి ఇట్లాంటి సైకోకి కన్ను కొడితే నైట్ రప్పలాడించారని మరి వైసీపీ కార్యకర్తలకి రెచ్చగొట్టేసి టీడీపీ నాయకుల మీద, టీడీపీ కార్యకర్తల మీద ఆందోళన చేయడానికి చేస్తున్నారు. ఇట్లాంటి సైకో మరి బయట ఉండడానికి లేదు. ఇట్లాంటి కఠినమైన చర్యలు తీసుకోవాలి. కఠినమైన చర్యలు తీసుకోలేని సమయంలో ఈ తెలుగు మహిళలకి బుద్ధి చెప్తారు. మరి టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో మరి సీఏ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తన మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. చర్యలు తీసుకునేంత వరకు కూడా తెలుగు మహిళలు కానీ, మైనారిటీ సోదరులు కానీ కలిసి పోరాడతామని ఈ పశ్చిమ నియోజకవర్గం నుంచి కేసరిని శివనాథ్ క్యాంపు కార్యాలయం నుంచి అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లీట్ చేయడం జరిగింది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్ లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.